నమస్తే, నా పేరు డాక్టర్ పురుధావన్. ఈ వీడియోలో మనం కొన్ని విభిన్నమైన విషయాల గురించి మాట్లాడుతున్నాం. కిడ్నీ దెబ్బతింటే ఈ ఆహారం తినండి, ఈ వ్యాయామం చేయండి, కెటామైన్ను ఎలా తగ్గించుకోవాలో తరచూ ఈ ఛానల్లో మాట్లాడుకుంటాను. కానీ మన మూత్రపిండాలు ఎలా దగ్గరగా ఉండటం, తప్పక చేయాలని గుర్తించడం పై మన ఛానల్లో ప్రాముఖ్యత ఇవ్వబడింది. దానికి కొన్ని విషయాలు అర్థం చేయాలి. ఈ వీడియోలో మనం అది ఈ రోజు చర్చిస్తున్నాము. కిడ్నీ సమస్యలు ఉన్న పేషెంట్ల వల్ల 80 కేసులలో కిడ్నీను నష్టం చేయడం నివారించవచ్చు. ఎందుకంటే దీనికి కారణం అధిక రక్తపోటు, షుగర్. ఇవి మనం చాలా పరిగణించని 2 వ్యాధులు. షుగర్ ఉంది, మనం అన్యాయంగా పరిగణిస్తాము. బీపీ ఉంది, నాన్న బీపీ కూడా ఎక్కువే, నా బీపీ కూడా ఎక్కువ, మాలో హైబ్లడ్ ప్రెజర్ ఉంది. ఇవి మన మదిలో ఏర్పడే భావనలు. కాబట్టి ఈ అభిప్రాయాలు అత్యంత హానికరమైనవి. మీ బీపీ ఎక్కువగా ఉంటే దాన్ని నియంత్రించడం అవసరం. అందుకోసం సాధారణంగా రక్తపోటు ఎంత ఉండాలో మీకు తెలుసుకోవాలి. కాబట్టి మీ రక్తపోటు సుమారు 12,080 వద్ద ఉంటే, ముఖ్యంగా డయాస్టొలిక్ కంటే దిగువన ఉంటే, అది 80 కంటే తక్కువగా ఉంటే అది పూర్తిగా మంచిది, ఎటువంటి సమస్య లేదు. కానీ అది 90, 100, 110కి చేరుతుంటే రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం చూడాలి. కిడ్నీ కష్టం కనిపిస్తే మరొకటి విషయం కష్టం అవుతుంది. మరియు ఎప్పటికీ బీపీ సమస్య ఒక రోజులో సృష్టించడం లేదు. ఇది ఏ విధంగానూ లక్షణాలు ఇవ్వడం లేదు. మీరు వాంతులు లేకుండా ఉంటారు. తలనొప్పి ఉంటే మీరు డాక్టర్కి వెళ్ళాలి. డాక్టర్ మీ బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. బీపీ నెమ్మదిగా పెరిగినప్పుడు గరిష్ట సందర్భాల్లో హై బీపీ సమస్య మీతో కొనసాగుతున్నట్లు మీకు అనిపించదు. ఈ కారణంగా హై బీపీ సమస్య నుండి కిడ్నీ నష్టం కావాలని ఉంటుంది. ఇది సైలెంట్ కిల్లర్ అనబడుతుంది. క్రియేటినిన్ పెరగడం, యూరియా పెరగడం మొదలయ్యింది. తరువాత మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు మీరు దానిని సకాలంలో పట్టుకోవడం చాలా ముఖ్యం. బీపీ మరియు షుగర్ 2 వ్యాధులు, అవి మాకు పని చేయగలవు. బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కోసం మాట్లాడడం అవసరం. బీపీ, షుగర్ నార్మల్ గా అనిపిస్తే నెలకోసారి చెక్ చేయించుకోవాలి. ప్రతిరోజు కాదు, కానీ ఒక నెలలో ఒకసారి చేయండి. బీపీ సమస్య ఉందని, షుగర్ సమస్య ఉందని తెలిస్తే రోజు బీపీ, షుగర్ను పర్యవేక్షించాలని సూచించారు. ఇలా రోజుకు 23 సార్లు చేయాలి. ఏమి చూసినా తప్పుగా ఉంటే అది సరిగా మారుకోవడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఒకసారి చూడిన తర్వాత ఓడిపోయేటప్పుడు బీపీ ఎక్కువ ఉంటే నేను మెడిసిన్ తీసుకునేందుకు పోతాను, కానీ ఈ పద్ధతిని పాటిస్తే ఇప్పుడు ఏదైనా సమస్య ఉండదు. కానీ 34 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత నేను ఖచ్చితంగా ఒక పెద్ద సమస్య కలిగి ఉంటుంది. కాబట్టి స్క్రీనింగ్ చేయడం అవసరం, పరీక్షలు చేయడం అవసరం, మీ శరీరాన్ని షెడ్యూల్లో పెట్టడం అవసరం. కాబట్టి బీపీ, షుగర్ లైంగికంగా మీరు ఇంట్లో తనిఖీ చేసుకోవచ్చు. మీరు 30 ఏళ్లు దాటిన వారైతే సంవత్సరానికి ఒకసారి పూర్తి శరీర పరీక్షలు చేయించుకోండి. ఇప్పుడు మూత్రపిండాలు చెడిపోవడం ప్రారంభించినప్పుడు క్రియేటినిన్ పెరగకపోవచ్చు, కానీ ఒక విషయం జరుగుతుంది. కానీ మన మూత్రపిండాలలో ఏదో లోపం ఉందని నేను మీకు చెబుతున్నాను. అదే యూరిన్ టెస్ట్. మీరు చూస్తే యూరిన్ టెస్ట్లో ప్రోటీన్, గ్లూకోజ్ లేదా ఇతర పుస్తులు వస్తోందని కనిపిస్తే ఇది కొనసాగిపోతుంది అని అర్థం. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాత్రమే ప్రోటీన్ వస్తే కిడ్నీ పార్శ్వవంతం అవుతుంది. ఇన్ఫెక్షన్ వస్తోంది, ఇన్ఫెక్షన్లో పని చేయకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ దెబ్బతింటుంది. గ్లూకోజ్ వస్తోందంటే మన రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. లేదా మేము కొన్ని మెడిసిన్ తీసుకోవడం వల్ల మూత్రంలో షుగర్ విడుదలవుతున్నాము. కానీ దానిపై చర్యలు అవసరంగా అవుతాయి. కాబట్టి ఈ విషయాలను మార్గదర్శనంతో పాటించాలి. అందుకే స్క్రీనింగ్ చాలా ముఖ్యం అని నేను ఎప్పటికీ పలికించాను. ప్రతి ఆరోగ్యవంత వ్యక్తికి. నేను కిడ్నీ విపత్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను చెప్పినట్లయితే మీరు ఆరోగ్యవంతంగా ఉన్నారని కూడా మీరు మరిన్నారని మీరు స్క్రీనింగ్ చేయాలి. కారణం మూత్రపిండం ఒకసారి నష్టం అవుతుంది, అప్పుడు ఆ మరమ్మతును పూర్తిగా చేయడం కాదు. కిడ్నీలో ఏమి ఉంది? శరీరంలోని ఏదైనా భాగం చనిపోతే అది సజీవంగా ఉండదు. ఇది మరొక ప్రదేశాన్ని తీసుకోవచ్చు, కానీ ఇది ఒక అవయవంలో మాత్రమే జరుగుతుంది, అది కాలేయం. ఇది తప్పక ఉంది, శరీరంలో మరొక అవయవం ఉండకుండా దానిని మార్చగలరు. అందుకే మీ శరీరం ప్రాముఖ్యతను పెంచుకోవాలని నేను అంగీకరిస్తున్నాను. మీరు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, శరీరం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో అతను ఆనందించాలనుకునే విషయాలు చాలా ఉన్నాయి. మరియు దానిని ఆస్వాదించడానికి ఆరోగ్యకరమైన శరీరం అవసరం. కాబట్టి మీ శరీరం ఆరోగ్యకరమైనది కాగా ఉంచుకోండి. సమయంలో మీ బీపీ, షుగర్ టెస్ట్ చేయండి. పూర్తి శరీర పరీక్షలు చేయండి, మీ మూత్రాన్ని సంవత్సరంలో ఒకసారి. తద్వారా ఏ వ్యాధికైనా ముందే తెలుసుకోవచ్చు. ఇదితో నేను మీరు అందరికీ వద్దుపడుతున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే సికిడి మరియు మూత్రపిండాల వైఫల్యానికి అందుబాటులో ఉన్న వైద్యులతో మాట్లాడండి. ధన్యవాదాలు.